డీలిమిటేషన్ కుట్ర ఏందంటే, ఇవాళ ఒకే దేశం అనేది దేశంలో ఒకే దేశం అనే దాన్ని అందరూ సమర్థించినాం. అప్పుడు సమర్థించినా, ఇప్పుడు సమర్థిస్తాం. కానీ ఒకే దేశము, ఒకే ఎన్నిక అనేది తప్పు. అట్లాగే ఒకే భాష అనేది తప్పు. ఒకే భాష అనేది తప్పు. ఒకే మతం అనేది తప్పు. ఒకే ప్రాంత ఆధిపత్యం అనేది తప్పు. ఎందుకంటే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ఆమోదించినాం. అంటే అక్కడ రాజ్యాంగంలో అధికారం ఒకట్లో ఏం చెప్పినాడు, ఇండియా దట్ ఈస్ భారత్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది. అంతే. అంటే ఒక్క అన్ని రాష్ట్రాల సమైక్య భారతదేశమే భారతదేశం. అది ఇండియా కావచ్చు, భారత్ పేరు రెండు ఉండొచ్చు. నా దృష్టిలో అయితే ఇండియా విదేశీ పదమే, భారత్ విదేశీ పదమే. ఇండియా అనేది విదేశీయులు పెట్టిన పేరు, భారత్ అనేది ఆర్యా పదం. అది భరతుడు ఆర్యుడు, విదేశీయుడు. సో కాబట్టి ఈ రెండు విదేశీ పదాలే. ఈ రెండు విదేశీ పదాల బదులు హిందుస్థాన్ పెడుతున్నాం, అద్భుతంగా ఉంటుంది. హిందూ ప్రజలది, పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నది, మనకి హిందుస్థాన్. అది చేయడం బీజేపీ చేయకుండా మేము భారత్ పెడతాం అంటే మీరు ఆర్యులు కాబట్టి, మీరు ఆర్య సంతతి కాబట్టి, మీ బీజేపీ విదేశీది కాబట్టి మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు. మా ఈయన కూడా విదేశీ సంతతి కాబట్టి, ఎవరు రాహుల్ గాంధీ వీళ్ళంతా వీళ్ళు ఇండియా ఒప్పుకుంటున్నారు. అంటే మీరు ఇండియా కూటమి కానీ లేదంటే ఇండియా కూటమి కానీ మీ ఇద్దరు విదేశీయులే కాబట్టి మీరు విదేశీ సంతతి సంబంధించిన కాబట్టి మీరు ఇండియాను భారత్ ఒప్పుకుంటాను. అదే మేము స్వదేశీ కాబట్టి మాలాంటి మేము అంత ప్రజలు మీ దేశం మూలవసలం కాబట్టి మాకు హిందుస్థాన్ కావాలంటారు. సో కాబట్టి ఇవాళ స్పష్టంగా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు హిందుస్థాన్ సపోర్ట్ చేస్తావా, భారత్ను సపోర్ట్ చేస్తావా, ఇది ఒకటి చంద్రబాబు తెలుసుకోవాలి. రెండవది హిందీస్థాన్ అయిపోతుంది. ఇప్పుడు హిందుస్థానం మేము కోరుకుంటున్నాం, వాళ్ళు హిందీస్థాన్ చేయబోతున్నారు. హిందీస్థాన్ చేస్తున్న సపోర్ట్ చేస్తావా చంద్రబాబు నాయుడు? ఇది అన్యాయం కదా వాళ్ళకే కదా. ఇప్పుడు రెండవది ఇంకొకటి ఏంటంటే, డీలిమిటేషన్ వల్ల ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఒక 30 సీట్లు కోల్పోతున్నాం మనం. 130కి ఇప్పుడు 130 ఉన్నాయి. రేపు డీలిమిటేషన్ ద్వారా 130 కాస్త 100కు పడిపోతాం. ఆధిపత్యం దక్షిణాది, ఆధిపత్యం ఉత్తరాది ఉంటుంది. సో లేదంటే ఒకవేళ పెంచితే అక్కడ డబుల్ పెరుగుతుంది, ఇక్కడ సింగిల్ పెరుగుతుంది. మీరు ఒకవేళ పెంచితే తగ్గదు అంటున్నాను కదా, పెంచితే మనకెంత పెరుగుతుంది? 130 కాస్త 155 అవుతుంది. వాళ్ళది ఎంత అవుతుంది? వాళ్ళు ఇప్పటికి 303 ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు 600 దాకా పోతున్నాయి దగ్గర వాళ్ళు. అంటే ఒక 150 సీట్లు పెరుగుతున్నాయి ఇక్కడ. అంటే 450 సీట్లు పెడితే నీకు ఓటు మన దక్షిణాదితో నేను పనిగా వాడికి వాళ్ళకే సరిపోతుంది. ఆ ఓటు వేసుకుంటే చాలు వాళ్ళు. సో కాబట్టి అది కుట్ర అన్నాడు. పెద్ద కుట్ర ఏంటంటే, ఉత్తరాది ఆధిపత్యం దేశంలో పర్మనెంట్గా ఉంచడానికి, అలాగే హిందీ ఆధిపత్యం ఉంచడానికి దేశంలో, అలాగే ఆర్య బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, త్రివర్ణాల ఆధిపత్యాన్ని దేశంలో పర్మనెంట్గా ఉంచడానికి పెద్ద కుట్ర డీలిమిటేషన్ పేరు మీద జరగబోతున్నది. అదే జమిలీ ఎన్నికలు. ఆ జమిలీ ఎన్నికల పేరు మీద రేపు రాజ్యాంగం మార్చి అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి ఈ దేశానికి మొదటి అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ ఉండబోతున్నాడు. ఈ దేశానికి మొదటి అధ్యక్షుడిగా అమెరికా లాగా నరేంద్ర మోడీ ఉండబోతున్నాడు. మొత్తం హైందవ, నాట్ హిందూ, హైందవ మతాధిపత్యము, బ్రాహ్మణ మతాధిపత్యములో అఖండ భారత్ అనే నినాదంతో ఈ దేశంలో పక్కకున్న ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ను, అట్లాగే నేపాల్ను, భూటాన్ను, ఇట్లాంటి మొత్తంగా దేశాలన్నీ సర్వనాశనం చేసి దీనిలో కలుపుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఇదే జమిలీ ఎన్నికల ఉద్దేశమే అది. దీన్ని అఖండ భారత్గా డిక్లేర్ చేసుకొని ఈ అఖండ భారత్కు నాయకుడు ఎవరైతారు, మొత్తంగా అధ్యక్షుడు ఎవరైతారు అంటే మిస్టర్ నరేంద్ర మోడీ అవుతారు. అంటే మొత్తానికి ఇప్పుడు ఓన్లీ 145 కోట్ల జనాభా కదా, ఇవన్నీ కలిపితే మొత్తము ఎంత దాదాపుగా 300 కోట్ల జనాభా దాటిపోతుంది. సో 300 కోట్ల జనాభా 145 అంటే 200 కోట్ల జనాభా దాటిపోతుంది. సో 200 కోట్లకు దాదాపు జనాభా ఇవాళ మొత్తం కంట్రోల్ పెట్టేది ఎవరు? నరేంద్ర మోడీ. అంటే ఈ దేశం అంటే చైనా కంటే డబుల్ అయిపోతుంది దేశానికి. మొత్తం ప్రపంచానికి అమెరికా అప్పుడు పనికి రాదు, చైనా పనికి రాదు. ఎవరు సూపీరియర్ అయితే నరేంద్ర మోడీ అవుతారు ప్రపంచానికే. ఇప్పుడు ఇండియా ప్రధానమంత్రి కదా, అప్పుడు ప్రపంచానికే పెద్ద అధ్యక్షుడు అయిపోయి ప్రపంచాన్ని శాసిస్తాడు. ఎందుకంటే మొత్తం మార్కెట్ అంతా ఇండియా చేతిలో ఉంటుంది. అప్పుడు ప్రపంచ మార్కెట్ అంతా ఇండియా చేతిలో ఉంటుంది. తర్వాత ప్రపంచంలో ఆయుధ సంపత్తి ఇండియా చేతిలోకి వచ్చేస్తుంది. సో ప్రపంచంలో ఉన్న ఈవెన్ టెక్నాలజీని కూడా రేపు వీళ్ళు శాసించే పరిస్థితి వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ ఎటు చూసినా కూడా ఈ జమిలీ ఎన్నికల కుట్ర అనేది మొత్తంగా ఇక్కడున్న దక్షిణాదిని కంప్లీట్లీ వీక్ చేసి పడేస్తుంది, ఈశాన్య రాష్ట్రాలను వీక్ చేసి పడేస్తుంది. సో ఎక్కడైతే
చిన్న చిన్న రాష్ట్రాలుగా ఈ దేశము 568 సంస్థానాలుగా ఉన్న భారతదేశం ఇవాళ మళ్ళీ అఖండ భారత పేరు మీద ఇవాళ ఒకటి చేసుకొని ఆయన రేపు ఈ మొత్తం ప్రపంచాన్ని శాసించాలని ఒక నియంతగా తయారు కావడానికి పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ ఈ జమిలీ ఎన్నికల నినాదం, ఈ డీలిమిటేషన్ నినాదం. మరి దాన్ని సమర్థిస్తాడా చంద్రబాబు నాయుడు? ఇవాళ దాన్ని అంటే గతంలో ఒక మాట అన్నాడు, అంటే బీజేపీతో కలవక ముందు కూడా ఒక కుట్ర జరగబోతుంది, మన పార్లమెంట్ స్థానాలు తక్కువైతే పిల్లల్ని ఎక్కువగా నండి అని కూడా స్లోగన్ ఇచ్చింది కదా. నేనేమంటానంటే ఇప్పుడు పిల్లల్ని ఎక్కువగా నండే బదులు ఒక రాష్ట్రాన్ని, ఒక స్టేట్కు 2 కోట్ల పాపులేషన్ 3 కోట్ల పాపులేషన్ పెట్టాలి. ఒక స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 కోట్ల పాపులేషన్ ఇప్పుడు మన తెలంగాణ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ని కూడా 3 కోట్లు చేయాలి. దాంట్లో ఉత్తరాంధ్ర సపరేట్ రాష్ట్రం చేయాలి. అక్కడ చేసి ఆడదొక 3 కోట్లు పెట్టాలి. ఇప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఉన్నారు ఆడ, ఇంకొక దాన్ని 2 రాష్ట్రాలు చేయాలి. చేస్తే ఒకటి ఉత్తరాంధ్ర రాష్ట్రం కూడా వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర సపరేట్ అయితే ఆంధ్ర సపరేటు, ఉత్తరాంధ్ర సపరేటు, 2 రాష్ట్రాలు చేసుకోవచ్చు దాన్ని. సో అట్లా రేపు ప్రతి దేశంలో ఉన్న ప్రతి దాన్ని కూడా 3 కోట్ల జనాభాతో కనుక తీసుకుంటే ఇప్పుడు ఎంతమంది 25 కోట్ల జనాభా ఉంది ఉత్తరప్రదేశ్. అదే 3 కోట్ల జనాభాతో ఎన్ని రాష్ట్రాలు అయితే? చాలా రాష్ట్రాలు అయితే 24. అంటే చూడండి, 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలు ఉన్నది ఇప్పుడు. 25 కోట్ల జనాభా మొత్తం. మరి ఇప్పుడు 145 కోట్ల జనాభా 3 కోట్లతో ఒక రాష్ట్రం చేస్తే మనకి ఎన్ని రాష్ట్రాలు అయితే? చాలా రాష్ట్రాలు అయితే సమైక్య భారతదేశం అద్భుతంగా నిర్మాణం అవుతుంది, అద్భుతంగా పరిపాలన విభజన జరుగుతుంది, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందుతారు. సో అప్పుడు మొత్తం ఈ దేశము భిన్నత్వంలో ఏకత్వ దేశంగా నిలబడగలుగుతుంది. ప్రపంచ మార్కెట్ను కూడా ఈ దేశం అప్పుడు ఇంకా శాసించగలుగుతుంది. ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్ అవుతుంది. అమెరికా లాగా క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది, ఆ స్టేట్ ప్రణాళికలు డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ ఏం చేయకుండా ఏం చేస్తున్నారంటే టోటల్గా ఈ గుత్తాధిపత్యంగా దేశాన్ని కబంధ హస్తాల్లో ఉంచడానికి బీజేపీ కుట్ర చేస్తున్నది. సో ఒక మతము, ఒక కులము, బ్రాహ్మణ కులము, అట్లాగే ఒక భాష, హిందీ భాష అనే ఆధిపత్యంలో ఈ దేశాన్ని తీసుకెళ్తున్నది. సో ఆ కుట్రని గమనించిన డిఎంకే, ఆ కుట్రను గమనించిన దక్షిణ భారతదేశము ఇవాళ నిలబడుతున్నది, ప్రశ్నిస్తున్నది. బట్ దాన్ని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక రకంగా దక్షిణాది ద్రోవులుగా మేలిపోతున్న చరిత్రలా అని ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సుకున్నాం. ఓకే.